గుడ్ మార్నింగ్ అండి. అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారా? ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఇంకనైనా ఈ వాగ్దానం వెంటనే మరుక్షంలో వెళ్ళి ప్రార్థన చేయండి దయచేసి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనదండి. రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 7వ వచనము. మనుషులు పెట్టిన నిందకు భయపడుకుడి, వారు దూషణ మాటలకి దిగులు పడుకుడి. ప్రియులారా, కొన్ని సందర్భాల్లో సాతానుడంటే మనకి నేరుగా వచ్చి మనల్ని దూషించడు, భయపెట్టడండి. మనుషుల ద్వారానే మనల్ని దూషిస్తాడు. కాబట్టి కొన్ని సందర్భాల్లో నీవు చేయని తప్పుకి అనవసరంగా నీ మీద నింద వేసినప్పుడు చాలా దిగులు పడతావు. ఈరోజు నువ్వు చేయని తప్పుకి నీ మీద నింద వేశారు, దీన్ని బట్టి నువ్వు చాలా దిగులుతో ఉన్నావు. యవనస్తురాలా, నిజంగానే చనిపోదామా అనే ఆలోచనతో నువ్వు తారుమారుగా ఉన్నావు. సో దేవుడు అంటున్నాడు, ఆ నిందకి నువ్వు భయపడొద్దమ్మా అంటున్నాడు. ఎదుగో ప్రియా తండ్రి, నీవు ఏ తప్పు చేయకపోయినా నీ బంధువులే నీ మీద నింద వేశారు, నువ్వు తప్పు చేశావని. ఎదుగో దాన్ని బట్టి నీ యొక్క హృదయం కృంగిపోయింది, రాత్రులు నిద్ర రావట్లేదు, చాలా అశాంతికి గురైనావు. కానీ దేవుడు అంటున్నాడు, అలాగా మనుషులు పెట్టిన నిందకి నువ్వు భయపడొద్దు. ఒకవేళ ఈ వాగ్దానం వింటూ నీవు నీ యొక్క ఆస్తి విషయంలో కావాలని ఆక్రమించుకొని వేరే వాళ్ళు నిన్ను దూషిస్తున్నారా, లేదా నీవు నీ యొక్క పిల్లలు ఎదుగుదల చూసి ఇతరులు నిన్ను దూషిస్తున్నారా? కాబట్టి వాగ్దానం వింటున్న బిడలారా గమనించండి. ఒకవేళ వారు దూషణ మాటలకి నువ్వు భయపడొద్దు. వారు శపించినారని ఆ శాపం నీకు ఉంటుందని భయపడొద్దు. ఆ శాపాన్ని నా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మార్చుతాడు. ఆ నిందని నా దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి ఉదయాన్నే ధైర్యం తెచ్చుకో, కృంగిపోద్దు, లేచి నిలబడు. ఇదిగో దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయి. ప్రార్థన చేసిన తర్వాత నువ్వు చేయాల్సిన పనులు చేస్తూ వెళ్ళు. దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడు. ఇదంతా నీ ఆశీర్వాద కొరకే. ఎన్నో నిందలు మాకు వచ్చిందండి సేవలో, ఎన్నో అవమానాలు వచ్చింది. చేయని తప్పుకి నింద వేశారు, చాలా కుమిలిపోయాను, చాలా బాధపడ్డాను. కానీ నా దేవుడు బలపరిచాడు. ఈరోజు నాకు చాలా ఆశీర్వాదాలు ఇచ్చాడు. కాబట్టి ఉదయాన్నే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు. భయపడకనే ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, ఇదిగో ఉదయ కాలం నా ప్రభా, చాలామంది నా తండ్రి దూర ప్రయాణం వెళ్తున్నారు, వారి ప్రయాణాన్ని ఆశీర్వదించండి. ఈరోజు ఎవరైతే వారి యొక్క పనుల్ని ప్రారంభిస్తున్నారో, ఇంటి పనిని ప్రారంభిస్తున్నారో, ఆ యొక్క ఇంటి పనిన సక్సెస్గా జరగడానికి సహాయించండి నా ప్రభా. ఎవరైతే నా ప్రభా ఈ దినమునైనా వారి యొక్క తండ్రి జీవితంలో తండ్రి ఎందుకునైనా ఎన్నో ఓటములు ఎదురు చూసి నన్ను కృంగిపోయినారో వారిని లేవనెత్తాను నా ప్రభా. ఎదుగునైనా వాగ్దానం వినినైనా కన్నీటితో ప్రార్థన చేసిన ప్రియ తండ్రిని బట్టి నీకు వందనాలు నా ప్రభా. దర్శించను నా ప్రభా. ఇగో తండ్రి దూర ప్రాంతంలో ప్రతి తెలుగు ప్రజలందరూ రక్షించమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి నా వాగ్దానం వింటున్న బిడ్డల మీద వారి కుటుంబస్తుల్ని మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.